మంచు ఫ్యామిలీలో గొడవలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అటు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. దీంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఏ ఒక్కరూ అధికారికంగా నోరు విప్పలేదు. దాంతో మరిన్ని పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మోహన్ బాబుపై ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ మంచు మనోజ్ ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ను గమనిస్తే అందులో మనోజ్ చాలా విషయాల గురించి ప్రస్తావించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన అక్రమాలను ప్రశ్నించినందుకే తన గొంతును నొక్కేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో న్యాయమైన విచారణ చేపట్టాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మంచు మనోజ్ అభ్యర్థించారు. అలాగే కొన్ని నెలల నుంచే తాను కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో ఉంటున్నట్టుగా చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. నా సోదరుడు విష్ణు పలు కారణాల వల్ల దుబాయ్కి మారిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఏడాదికి పైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతి. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉన్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నానంటూ మనోజ్ చెప్పుకొచ్చారు. ఇలా మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్లోని ప్రతి పాయింట్ను ప్రస్తావిస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తన కుటుంబానికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు మనోజ్. సీసీటీవీ డ్రైవ్ ఎందుకు తొలగించారు? మంచు విష్ణు అతని అనుచరులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు? ఇంట్లో ఉన్న స్టాఫ్ వారు ఎదుర్కొన్న వేధింపులు బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? నేను ఎప్పుడైనా ఆస్తులు వారసత్వం కావాలని అడిగానా? కుటుంబంలో డబ్బులు ఎవరు వృధా చేస్తున్నారు? నేనా, విష్ణునా అంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. అతని సన్నిహిత వర్గాలు చెప్పినట్లే మనోజ్ ఈ విషయాన్ని ఇక్కడైతే వదిలిపెట్టేలా కనిపించడం లేదని అర్థమవుతోంది. మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్లో తన 7 నెలల పాప గురించి ప్రస్తావించడం, తన భార్య గురించి ప్రస్తావించడం సరైంది కాదని, ఇది ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని, తన భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించిందని మనోజ్ చెప్పుకొచ్చారు. చూడబోతుంటే ఈ వివాదం ఇంకాస్త పెద్దదయ్యేలా కనిపిస్తోందని నెటిజన్లు వాపోతున్నారు. ఇక ఏమవుతుందో, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో కూడా అందరు ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.